హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ హోపోనోను అర్థం చేసుకోవాలి, విజువలైజేషన్ ఎలా చేయాలి, లైవ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి తెలుసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు టాపిక్ ఆర్థిక స్వేచ్ఛ. అంటే డబ్బు గురించి టెన్షన్ లేకుండా వాళ్ళకి కావలసిన డబ్బులు సకాలంలో వాళ్ళకి అందుతూ మీ అవసరాలకి మించిన డబ్బుని ఆకర్షించాలి. అంటే ఆర్థిక స్వేచ్ఛ. అంటే వస్తున్న డబ్బులు ఎంత వస్తున్నాయి అని మ్యాటర్ కాదు, మీ దగ్గర ఎంత నిలుస్తుంది అన్నది ఇంపార్టెంట్ కదా. ఒక వ్యక్తి 50,000 సంపాదించిన అన్ని ఖర్చులు పోను చాలా చక్కగా ఇంకా ఎంతో కొంత ఆయన దగ్గర ఉంటూ ఉంటాయి. ఒక వ్యక్తి 1,00,000 2,00,000 సంపాదిస్తున్నా సరే 10వ తారీఖు వచ్చేసరికి డబ్బుల గురించి ఎవరిస్తారు, ఏ లోన్ దొరుకుతుంది, ఎవరు అప్పిస్తారు అనే ఆలోచనలతో ప్రయత్నంలో ఉంటూ ఉంటాడు. అవునా కాదా? మరి ఆర్థిక స్వేచ్ఛ పొందాలి అంటే, మీ దగ్గరికి డబ్బులు మీ అవసరానికి మించి పొందాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి ఎఫర్మేషన్ చెప్పుకోవాలి? ఏ విధంగా మీ ఆలోచనను మార్చుకోవాలి? విశ్వాన్ని ఎలా కోరుకోవాలి? సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ట్రైన్ చేయాలి అన్న విషయాన్ని కొన్ని టెక్నిక్స్ చెబుతాను, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి అందులో ఒక టెక్నిక్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం. నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ప్రతిరోజు ఫీల్తో ఎఫర్మేషన్ చెప్పుకోవడం, మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయడం ఒక మెథడ్, అంటే ఒక టెక్నిక్. దీనిని ఎంత ఫీల్తో చెప్తారో, అంటే చెప్పేటప్పుడు డబ్బు మీ లైఫ్లో చాలా బాగా ఉంది అని ఫీల్ అవుతూ చెప్పడం చాలా ఇంపార్టెంట్. నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెబుతూనే మీ బ్యాంక్ అకౌంట్లో బాగా డబ్బులు ఉన్నట్టు, మీ చేతిలో, మీ పర్సులో, మీ వ్యాలెట్లో, మీ బ్యాగ్లో డబ్బు, అలాగే మీ ఇంట్లో కూడా డబ్బు పుష్కలంగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఈ ఎఫర్మేషన్ని రెగ్యులర్గా చెప్పుకోవడం అనేది మీలో ఉన్న, అంటే మీ మైండ్లో ఉన్న మనీ బ్లాక్స్ని క్లియర్ చేస్తూ మీకు ఆర్థిక స్వేచ్ఛని ఇచ్చే విధంగా మీ సబ్కాన్షియస్ మైండ్ కానీ యూనివర్స్ కానీ సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి, కొన్ని మాటలని, కొన్ని ఆలోచనలని ఆపండి. డబ్బు విషయంలో తీసుకునే మీ ఆలోచనలు, డబ్బు విషయంలో మీరు మాట్లాడే నెగిటివ్ మాటల్ని తగ్గించండి, కట్ చేయండి. డబ్బు లేదు అంటే కొంతమందికి ఏంటి ఇదొక అలవాటు. ఎవరేమడిగినా సరే, అబ్బే ఏముంది, నా దగ్గర ఏమొస్తుంది, ఏం బిజినెస్ అవుతుంది, నా శాలరీ ఏం సరిపోతుంది అనే నెగిటివ్ మాటలే మాట్లాడతారు. అలాంటి నెగిటివ్ పరిస్థితులనే అట్రాక్ట్ చేస్తారు. అలాంటి మాటలు, అలాంటి ఆలోచనల్ని కట్ చేయండి, మార్చండి. డబ్బు విషయంలో పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఆర్థిక స్వేచ్ఛను పొందాలి అంటే ముందు మీరు ఏ విధంగా డబ్బు గురించి ఫీల్ అవుతున్నారో అన్న విషయం మీద ఫోకస్ పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎఫర్మేషన్ చెబుతూ ఉంటారు చూసారా, ఎఫర్మేషన్ చెప్పడం అనేది ఎంత ఇంపార్టెంటో ఇలాంటి నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనను తగ్గించడం కూడా అంత ఇంపార్టెంట్. మూడవ టెక్నిక్ హోపోనోపోనో. మనీని చేత్తో పట్టుకొని ప్రతిరోజు 108 సార్లు హోపోనోపోనో అని చెప్పండి. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మంచి ఫీల్తో ప్రతిరోజు హోపోనోపోనో అని చెప్పండి మనీ గురించి. ఇది గనక రెగ్యులర్గా చేస్తున్నారంటే అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లోకి మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. మీలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అవ్వడం ద్వారా. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మనస్ఫూర్తిగా మంచి ఫీల్తో చెప్పండి. 21 డేస్ నుంచి 45 డేస్ ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి. అప్పుడు డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. అప్పుడు మీరే చెబుతారు ఎలాంటి మార్పు వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ని ఫాలో అయ్యి మార్పు వచ్చింది అంటే కామెంట్లో తెలపండి. ఎందుకంటే ఇది ఏదో నేను చెబుతున్నది కాదు, ఇది యూనివర్స్ మీకు అందిస్తున్న ఒక అవకాశం. ఇవన్నీ చిన్న చిన్నవే కదా, పెద్దగా కష్టపడి చేయాల్సిన పనులైతే కాదు కదా.
ఆలోచనలు మార్చండి. ఆర్థిక స్వేచ్ఛను పొందాలి, డబ్బుని ఆకర్షించాలి అంటే మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారు అన్న విషయం మీద ఫోకస్ పెట్టండి. అలాగే నాలుగవ పాయింట్ ఏంటంటే విజువలైజేషన్. రాత్రి పడుకునే ముందు డబ్బు మీ లైఫ్‌లోకి బాగా వస్తున్నట్టు, డబ్బు ఫ్లో మీ లైఫ్‌లోకి అద్భుతంగా ప్రవహిస్తున్నట్టు, అలాగే మీరు గనక బిజినెస్ చేస్తూ ఉంటే మీకు రోజూ జరిగే బిజినెస్ కంటే డబల్, త్రిబుల్ అవుతున్నట్టు, అప్పుడు కలిగే ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ, విజువలైజేషన్ చేస్తూ పడుకోండి. మీరు గనక జాబ్ చేస్తున్నారంటే మీ శాలరీ పెరిగినట్టు, కొత్త జాబ్‌లో జాయిన్ అయినట్టు, ఇప్పుడు వస్తున్న శాలరీ కంటే ఎక్కువ శాలరీ వస్తున్నట్టు, ఆ వస్తున్న శాలరీతో మీ ఫ్యామిలీతో మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేసుకోండి. ఆ అనుభూతిని రాత్రి పడుకునే ముందు మీ సబ్‌కాన్షియస్ మైండ్ గనక రిసీవ్ చేసుకుందంటే మీకు అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. ఇది 100% వాస్తవం. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్‌లో అట్‌లీస్ట్ 2 రెగ్యులర్‌గా ఫాలో అయ్యారు అంటే మార్పు మీరే చూస్తారు. 4 టెక్నిక్స్ చెప్పాను. 4 గుర్తుపెట్టుకోండి. 4 గనక ఫాలో అవ్వగలిగితే అద్భుతం. చెయ్యొచ్చు. చాలా ఈజీ పని. ఇందులో పెద్ద కష్టమైన పని కాదు. అలాగనే గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోని అవసరం కూడా లేదు. మనసును మార్చుకోండి. డబ్బు ఫ్లో మీ లైఫ్‌లోకి రావాలి అంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు, మీరు ఆలోచనలు ఇప్పుడు నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్‌గా చేయండి. మార్పు ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.